లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయథాత్మానః సర్వభూతహితే రతాః. పద అర్థం చూద్దాం రండి. లభంతే బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మానందాన్ని పొందుతారు. ఋషయః ఋషులు జ్ఞానులు, క్షీణ కల్మషాః పాపాలు పూర్తిగా తగ్గినవారు, చిన్నద్వైధాః సందేహాలు తొలగిపోయినవారు, యత ఆత్మానః ఆత్మ నియంత్రణ కలవారు, సర్వభూత హితే రతాః సమస్త జీవుల మేలు కోసం పనిచేసేవారు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు బ్రహ్మానందాన్ని పొందే యోగుల లక్షణాలు విను. వారు సాధారణ మనుషులు కాదు. వారు లోపల ఉన్న పాపాలు పూర్తిగా తగ్గిపోతాయి, వారి సందేహాలు పూర్తిగా తొలగిపోతాయి. అర్జున, వారు తమ మనస్సును నియంత్రించుకున్నారు, అందుకే వారు శాంతిగా ఉంటారు. ఇంకా ఒక గొప్ప లక్షణం ఉంది విను. వారు కేవలం తమ కోసం జీవించరు, సమస్త జీవుల మేలు కోసం జీవిస్తారు. అర్జున, ఇదే నిజమైన మహాత్యం. తనకు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా మంచిని కోరుకోవడం. అటువంటి వాడే బ్రహ్మానందాన్ని పొందుతాడు అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.